సంతులనం కోసం వేచి ఉండడం. చదవండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. యెషయా 29:19. యెషయా ప్రజల్ని దేవుడు వారి కోసం ఉద్దేశించిన వాటిని యోచించమని కోరాడు. వారు అన్నీ తలక్రిందులు చేశారు. కానీ దేవుడు ఒకరోజు ఈ భూమి మీద తన మహిమాన్విత రాజ్యాన్ని స్థాపించడం ద్వారా ప్రతిదాన్ని కుదురుబాటు చేస్తాడు. పాడుబడిన దేశం పరదైసుగా మారిపోతుంది. అపహాసకులు లేదా అన్యాయాన్ని అలవాటుగా జరిగించే కనికరం లేని మనుషులు ఇంకెంత మాత్రం ఉండరు. ఆ దేశ స్థాపకులు అబ్రహాము మరియు యాకోబులు తమ వంశీయులు ప్రభువును మహిమపరచడం చూస్తారు. ఇలాంటి భవిష్యత్తు దృష్ట్యా సహాయం కోసం ఐగుప్తు వంటి బలహీన దేశాల తట్టు యూదా తిరగనేలా? దేవుడు వారి పక్షాన ఉన్నాడు. వారు ఆయన నమ్మవచ్చు. ఓ దేశం దాని గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని మర్చిపోయి ప్రభువును నమ్మడం మానుకొని మనుషుల ప్రణాళికలను, వాగ్దానాలను నమ్మడం విషాదకరం. 1787లో ఫిలడెల్ఫియాలో జరిగిన రాజ్యాంగ సదస్సులో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇలా అన్నాడు: అయ్యా, నేను చాలా కాలం జీవించాను. నేనెంత ఎక్కువ కాలం జీవిస్తే అంతగా ఈ సత్యానికి, అనగా మానవుల వ్యవహారాల్లో దేవుడు ఏలుబడి చేస్తాడు అనే సత్యానికి మనల్ని ఒప్పింపజేసే రుజువులు నాకు కనిపిస్తున్నాయి. కాబట్టి నేను దీన్ని, అంటే ఇక నుండి మనకు పరలోకపు సహాయాన్ని, మన ప్రయత్నాలకు పరలోక ఆశీర్వాదాలకై వేడుకుంటూ ప్రతి ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రార్థనలు చేయబడాలని ప్రతిపాదించనివ్వమని ప్రాధేయపడుతున్నాను. యెషయా యెరూషలేములో అదే వైఖరిని ఆశించాడు. కానీ దానికి బదులు అతనికి హేళన, అవిశ్వాసమే కనిపించాయి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. వాటి నుండి విడుదల పొందడానికి ఇష్టపడే ఏవేని ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రస్తుతం మీరున్నారా? దేవుడు మీరేం చేయాలనుకుంటాడని మీరు అనుకుంటారు? ఆమేన్.